ప్రజల్లో విప్లవం రాకముందే ప్రధాని మోదీ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని తెలుగుదేశం ఎంపీలు హెచ్చరించారు. కేంద్రం మొండి వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కొనసాగించారు. రోజుకో రీతిలో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వీరపాండ్య కట్టబ్రహ్మణ వేషధారణలో మోదీ నిరంకుశత్వాన్ని ఎండగట్టారు. ఈ ప్రభుత్వం ఎందుకోసం వేశారు? నా పూర్వీకులు ఆంధ్రులు స్నేహధర్మం లేదు, స్నేహం విలువ తెలియదు. పిచ్చి తుగ్లక్ల ఏమయ్యా, నల్లధనాన్ని వెలుక తీసుకొచ్చి ప్రతి जिनके पास राइट नहीं है कीड़े पुले कर लो बाइक चलो आओ जी We want justice. We want justice. We demand justice. ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఒప్పుకుని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ ప్రభుత్వం పారిపోతుందని మా అభిప్రాయం. లోక్సభలో ఇష్టానుసారం ఢిల్లీలో బిల్స్ పాస్ చేస్తూ ఉన్నారు, రాజ్యసభనేమో 5 నిమిషాలకి 10 నిమిషాలకి వాయిదా పడేస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఒక తీరని నల్ల మచ్చ. ఇక్కడ ఒక రాజకీయ పక్షం గురించి కాదు ఆయన ఆలోచించాల్సింది, రాష్ట్ర ప్రజల కోసం 5 కోట్ల ప్రజల మనోభావాలకి దెబ్బతినే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. మరి మన దురదృష్టవశాత్తు రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా వారు సరిగ్గా వాళ్ళు ఇవ్వట్లేదు ఫీడ్బ్యాక్. తప్పనిసరిగా ఇప్పుడైనా కానీ జాతి విశాల ప్రయోజనాల దృష్ట్యా ఆనాడు పార్లమెంట్ సాక్షిగా ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చాల్సిన బాధ్యత ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ప్రజల్లో విప్లవం రాకముందే కేంద్రం ముందుకొచ్చి పెద్ద మనసుతోటి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వాలి, లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిస్టర్ మోడీ, నువ్వు ప్రధానమంత్రివా, ప్రజా వంచకుడివా? స్నేహం విలువ తెలియదు. ఆపన్న హస్తం అందించిన చంద్రబాబు నాయుడు గారిని మోసం చేశావు. రాజధాని కోసం నిధులు అడిగితే మట్టి నీళ్లు మా మకాన చల్లుతావా? ఎవరైనా ఎదురు తిరిగితే ఈడీ దాడులు చేయిస్తావా? మాకు సంకెళ్ళు వేయిస్తావా? ఈ సంకెళ్ళే సమర శంఖాలే మెడకు చుట్టుకుంటాయి. జాగ్రత్త.